ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం కార్యక్రమంలో బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ఐనోలు పెద్ద కంచార గ్రామంలో 3వ రోజు శనివారం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ఐనోలు గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో యోగాసనాలతో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కార్యక్రమాలు ప్రారంభించారు. గ్రామాలలో ఓటరు చైతన్య కార్యక్రమాన్ని విధులు తిరుగుతూ ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ సర్వే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, నిరుద్యోగులు నిరాశపడద్దు, బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయరాదు, స్త్రీ ఆరోగ్య సమస్యలు గురించి అవగాహన చెప్పడం జరిగిందన్నారు. సైబర్ నేరగాళ్లకు క్రైమ్, మాదక ద్రవ్యాల, గృహహింస లాంటివి పైన అవగాహన తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం చైర్మన్ ప్రొఫెసర్ కె పద్మావతి, యూనిట్ 1 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి నరసింహులు, యూనిట్ 3 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మధుకర్ రావుల ఆధ్వర్యంలో 7 రోజుల పాటు ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం జరుగుతుందన్నారు. మన మానవాళికి పర్యావరణం అనేది చాలా దోహదపడుతుందని, తర్వాత మన ఈ సమాజంలో ప్రస్తుతం ఏంటంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, ఈవెన్ పోలీస్ ఆఫీసర్ కూడా కొన్ని సందర్భాలు ఈ సైబర్ నేరస్తులు ఏంటంటే వాళ్ళని కూడా ఫ్రాడ్ చేయడం జరుగుతున్నది. అటువంటిది గ్రామాలలో కూడా మామూలు ప్రజలు కూడా ఈ సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి దానికి సంబంధించిన వివరాలను మా వాలంటీర్ల ద్వారా వాళ్ళను ఎడ్యుకేట్ చేయడము, అప్రమత్తత చేయడము, తర్వాత ఆ సమస్య వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ విభాగంలో వాళ్ళని ఎవరు సంప్రదించాలనే వివరాలను చేర్చడం ఒకటి. రెండవది యువత ఏంటంటే ఈరోజు సమాజంలో డ్రగ్స్కి అలవాటు కావడము, అదొక పాశ్చాత్య నాగరికత ద్వారా మన భారతదేశ నాగరికతలో కూడా ఒక చొచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఆ యువతకు ఈ డ్రగ్స్ వాడేయడం వల్ల తాత్కాలిక ఆనందం కన్నా భవిష్యత్తులో వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు అవుతాయి, వాళ్ళ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది అనేది మా విద్యార్థులు స్కిట్లేసి వాళ్ళను చైతన్యపరచడానికి ఈ కార్యక్రమాలను రాబోయే రోజుల్లో తీసుకుంటున్నాం, నెక్స్ట్ 5 రోజులలో. తర్వాత అదేవిధంగా పోలీస్ ఆఫీసర్లు, డిఎస్పీ, నార్కోటిక్స్ విభాగం నుంచి కూడా మేము పోలీస్ అధికారులకు లెటర్ రాశాము. వాళ్ళు కూడా సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ప్రత్యేక శిబిరం పెట్టి వాలంటీర్లతో పాటు ప్రజలకు కూడా ఈ డ్రగ్స్ వాడకడం వల్ల మారక ద్రవ్యాల పట్ల వాళ్ళని అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ వాళ్ళకు మారక ద్రవ్యాలకు అలవాటు పడితే వచ్చే బానిసలైతే వచ్చే పర్యవసనాలేంది, వ్యసనాలేంది, ఆ వ్యసనాన్ని ఎలా తొలగించుకోవాలని సంబంధించిన విషయాల బేగంపేట తరఫు నుండి మేము ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 అండ్ యూనిట్ 3 ఈ పిఓస్ అండ్ వాలంటీర్స్ ఇక్కడికి రావడం జరిగింది. మేము ఈ యొక్క ఐనోల్ మరియు పెద్ద కంజర్ల గ్రామాలను దత్తత తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల లోపల చైతన్యం పెంపొందించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం వేసవి శీతాకాల శిబిరానికి 9 నుంచి 15 వరకు ఇది 7 రోజుల పాటు జరగబోతుంది. అయితే ఈ యొక్క 7 రోజుల పాటు మేము రోజుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా యొక్క ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రజల లోపల ఒక చక్కటి చైతన్యాన్ని తీసుకురావడంలో ప్రయత్నిస్తారు. తర్వాత చివరగా విద్యార్థులు ఈ యొక్క ప్రతి ఒక్క విషయం పైన వాళ్లకు అవగాహన చేయిస్తారు. రోజుకు ఒక కార్యక్రమాన్ని ఇంతకుముందు సార్ చెప్పినట్టు అవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీని వాళ్ళు అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే విధంగా అంటే దాదాపు 50 సంవత్సరాల నుంచి మా యొక్క కాలేజ్ నుంచి నిరంతరాయంగా ఈ యొక్క కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము ఈ యొక్క వేసవి కాల శిబిరంతో పాటు శీతాకాల శిబిరాలను కూడా ఏర్పాటు చేసి వివిధ గ్రామాల లోపల ప్రజలను చైతన్యం చేసి మా యొక్క వాలంటీర్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళకు మీకు సిబ్బంది ఎంతమంది సార్? వీళ్ళకి సెక్యూరిటీ ఇక్కడ సెక్యూరిటీ మీ సిబ్బంది మీరు పర్సనల్ అక్కడ నుంచి వచ్చిన అంటే మేము అక్కడ నుంచి ప్రోగ్రామ్ ఆఫీసర్లు మేము ఇద్దరము, మాతో పాటు వేరే లేడీస్ ఆయమ్మలు కూడా వస్తారు. సైబర్ నేరాలకు సంబంధించిన విభాగాన్ని కూడా మేము సంప్రదించాము. వాళ్ళు కూడా సోమవారం రోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తామని డిఎస్పీ సారు ఇతరుల సిబ్బందితో వస్తామని మాకు తెలియజేయడం జరిగింది. మేము ఈ ర్యాలీలు నిర్వహించే వాలంటీర్ల ద్వారా వీధిన గ్రామ తిరుగుతూ ప్లాస్టిక్ను నిషేధించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, తర్వాత సామాజిక మూఢనమ్మకాలు ఏమైనా ఉంటే అటువంటి బాల కార్మికుల పట్ల, తర్వాత
మూఢనమ్మకాలు, చైల్డ్ మ్యారేజెస్ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని వాటి మీద వాళ్ళకు చైతన్యం చేయడము, మహిళా విద్యల పట్ల మహిళ యొక్క అభ్యున్నతి కోసము ప్రతి ఒక్కరు కృషి చేయాలని వివిధ కార్యక్రమాల ద్వారా మేము ఈ శిబిరంలో పాల్గొనడము జరుగుతున్నది. నమస్కారం, నా పేరు నిఖిత. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను. నా యూనిట్ వచ్చేసి యూనిట్ 3. ఈ యూనిట్ 3 అనేది ఒక ఎన్ఎస్ఎస్ అనేది నేషనల్ సర్వీస్ స్కీమ్. ఇది ఒక సర్వీస్ స్కీమ్ అనేది ఒక గవర్నమెంట్ నుంచి స్పాన్సర్ చేసిన స్కీమ్. అది గవర్నమెంట్ ఎప్పుడు స్పాన్సర్ చేశారంటే 1969లో సెప్టెంబర్ 24న స్పాన్సర్ చేశారు. సో ఇది ఎందుకు అంటే ప్రతి యూత్ అనేది తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఇది ఒక ఎడ్యుకేషన్ యూనియన్ మినిస్టర్ అనేది దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మేము ఇక్కడ వచ్చేసి 9th రోజు వచ్చామండి. ఎందుకు అంటే ఈ విలేజ్లో కొన్ని డెవలప్మెంట్స్ చేయాలని అనుకున్నాము. అండ్ ఫస్ట్ డే వచ్చేసి ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అంటే ఈ ఎన్ఎస్ఎస్ నుంచి ప్రజలకి ఏమేమి తెలియజేయాలి, అంటే ఇది అసలు ఎన్ఎస్ఎస్ అనేది ఎవరికన్నా తెలుసా లేదా అనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వడానికి వచ్చాము. అండ్ ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా ప్రతి విలేజ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి ప్రతి ఒక్క సొల్యూషన్ మేము మా ద్వారా నుంచి అందరికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని కోరుకుంటున్నాము. ఇంకా ఫస్ట్ డే వచ్చేసి మేము వచ్చిన నెక్స్ట్ డే ఓటర్స్ గురించి ర్యాలీ తీసుకున్నాం. ప్రతి ఒక్కరికి ఓటర్స్ ఉంటారు కానీ కొందరు వినియోగించుకోరు. సో ప్రతి ఒక్కరికి దాని మీద ఒక అవేర్నెస్ ఉండాలి అని మేము ర్యాలీ తీసుకున్నాము. ఆ నెక్స్ట్ డే ఈరోజు వచ్చేసి సర్వే చేసాము. దేని గురించి అంటే పెద్ద పెద్ద హైయర్ స్టడీస్ చదివిన వాళ్ళు చాలా మంది ఉంటారు తన ఇంట్లో, కానీ వర్క్స్ చేసే దాంట్లో ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ కొందరేమో వర్క్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ వాళ్ళకి జాబ్స్ అనేవి తొందరగా రావు. సో దీనికి మనము వాళ్ళకి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మేము కూడా చూపించాలి. అండ్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటివి ఇష్యూస్ ఉండొద్దు అని కోరుకున్నాము. అండ్ ఈరోజు సర్వే వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ గురించి కొందరికి తెలియజేసామన్నమాట. హైయర్ స్టడీసే కాకుండా హైయర్ స్టడీస్ ఎక్కడ స్టాప్ చేయొద్దు, హైయర్ స్టడీస్ అనేవి చేసుకుంటూ పోవాలి అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేసుకుంటూ పోవాలి. సో ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే హైయర్ స్టడీస్ని ఆపొద్దు అని మేము ఇక్కడున్న ఊరు ప్రజలకి తెలియజేసాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యమునా. మేము బేగంపేట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చినాం. ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 రెండు, యూనిట్ 1 అండ్ యూనిట్ 3 రెండు వచ్చేసినాం. ఇక్కడికి మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ గురించి వచ్చినాం. ఇక్కడ మేము ఇక్కడికి వచ్చి 3 days అవుతుంది. మేము 9th నుంచి 15th వరకు క్యాంప్. మాకు ఎన్ఎస్ఎస్ అనేది 1969లో స్టార్ట్ అయింది. మా కాలేజ్లో 1975 నుంచి స్టార్ట్ అయింది. 50 years అవుతుంది స్టార్ట్ అయ్యి. అండ్ మేము ఇక్కడికి వచ్చి 3 days అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాం. అండ్ ఇక్కడ మేము ఏ భయం లేకుండా చాలా ఫ్రీగా, విలేజర్స్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. పొద్దున్నే 5ంటికి లేచి ఫ్రెష్ అప్ అయ్యి 6 నుండి 7 గంటల వరకు యోగా చేస్తున్నాం. ఇక టిఫిన్, లంచ్ ఇట్లా అన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ డే వచ్చేసి ర్యాలీ చేసినాం. ఓటింగ్ గురించి స్లోగన్స్ చెప్తూ ఊరు మొత్తం ర్యాలీ చేసినాం. విలేజర్స్ కూడా బాగా సపోర్టివ్ చేసిర్రు, మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిర్రు. వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేసిర్రు. అండ్ ఇంకా మేము నెక్స్ట్ డే 2 villages తీసుకున్నాం మేము. ఒకటి ఐనోల్, 2 పెద్ద కంజర్ల. యూనిట్ 1 వచ్చేసి పెద్ద కంజర్ల, యూనిట్ 3 వచ్చేసి ఐనోల్. యూనిట్ 3 వాళ్ళు ఇక్కడ సర్వే చేసిర్రు ఈరోజు. యూనిట్ 1 వాళ్ళం మేము పెద్ద కంజర్లలో సర్వే చేసినాం. అందరూ బాగా ఇంటరాక్ట్ అయ్యిర్రు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరం మంచిగా మూవ్ అయినాం. విలేజర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేసిర్రు. వాళ్ళు కూడా మమ్మల్ని బాగా వాళ్ళ ఒక కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని ఆదరించారు. ఇంటికి పోయిన వెమ్మటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సాఫీగా జరిగిపోయింది ఇప్పటివరకు అయితే. ఈ భవిష్యత్తులో మీకు ఈ కార్యక్రమం చేయడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అర్థమవుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఇంకా హెల్పింగ్ నేచర్ కానీ, ప్రజల్లో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలని, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎట్లా సహాయం చేయాలి,
వాళ్ళతో ఎట్లా కలిసిపోవాలి, ఇట్లా చాలా గొప్ప గొప్ప లక్షణాలు పెంపొందుతాయి.